నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు కిడ్స్ వ్లాగ్స్. నేను మీ ఫాత్ని. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో చాలా క్రిస్పీగా, జ్యూసీగా ఉండే సూపర్ టేస్టీ చికెన్ స్టార్టర్స్ తయారు చేసి చూద్దాం. ఈ రెసిపీ పిల్లలకు, పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో చికెన్తో స్టార్టర్స్ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: చికెను అర్ధ కిలో తీసుకున్న, మైదా, పుల్లలు, కారము, ధనియా పొడి, పసుపు, చికెన్ మసాలా ప్యాకెటు, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్ట్ చేసిన, గరం మసాలా, నిమ్మరసము, ఉప్పు, మైదా, మిరియాల పొడి. ఫస్ట్ చికెన్ కడుక్కొని మంచిగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. కడుక్కొని ఆరబెట్టి తీసుకోవాలి. అర్ధ కిలో తీసుకున్నా నేను చికెను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్టు అట్లా కచ్చపచ్చగా చేసుకొని కలుపుకోవాలి. దానికి అది ఒక 15 నిమిషాలు కొంచెం నాననియాలి. కలిపి పెట్టుకొని సాల్ట్ ఏమి వేయని అవసరం లేదు. అట్లా కలిపి ఒక 15 నిమిషాలు పెట్టుకొని 15 నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ మనం అన్నీ కలుపుకోవాలి. నానింది, 15 నిమిషాలు పెట్టిన నేను, నానిపోయింది. ఇప్పుడు అన్నీ వేసుకోవాలి. దాంట్లో చికెన్ మసాలా వేసుకుంటున్నా, ఒక హాఫ్ స్పూన్ అంతా. పసుపు వేసుకుంటున్నా, చిటికెడు, హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా. కారం ఒక స్పూన్ వేసుకున్నా. ధనియాల పొడి వేసుకున్నా కొంచెము, ఒక హాఫ్ స్పూను. మనం చికెన్ మసాలా వేసుకున్న, గరం మసాలా హాఫ్ స్పూను. ఇవన్నీ వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్నా కూడా. సాల్టు దానికి సరిపడంత నేను ఒక స్పూన్ వేసుకున్నా. అర్ధ కిలోకి ఒక స్పూన్ పడుతుంది. ఒక స్పూన్ నిమ్మరసము, మిరియాల పొడి హాఫ్ టీ స్పూను. మొత్తం కలుపుకోవాలి ఒకసారి మంచిగా. ఫస్ట్ నానిందిగా కారంతో ఏమో నానని అవసరం లేదు. ఇదంతా మసాలా కలుపుకొని చేసుకోవడమే. ఇదంతా మొత్తం కలిసిన తర్వాత మైదా వేయాలి. మసాలా అంతా పట్టిన తర్వాత వేయాలి మైదా, పెరుగు, మైదా, కొంచెం లైట్గా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా, ఒక స్పూను. దానికి పట్టేంత వేసుకోండి. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అని ఏం కాదు, మనకు ముక్కకు మంచిగా పట్టే అంత వేసుకోవాలి. మైదా వేసుకుంటున్నా. మొత్తం కలుపుకోవాలి మంచిగా. కొద్దిగా పెరిగేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, పలసగా అయిపోతాయి పీసెస్ అన్నీ.
పొడి వేసుకున్నాం కదా మైదా గిన్నె, దానికి మంచిగా పట్టడానికి పెరుగు వేసుకోవాలి. టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. అన్నీ తీసుకుంటూ పుల్లలకు పెట్టుకోవాలి మనము. చూపిస్తున్నాను నేను. స్టిక్కు పెట్టుకొని దేవుకోవాలి నూనెలో. ఇంకా కొద్దిగా పడుతుంది మైదా, కొంచెం వేసుకున్నా నేను. మరి దాని చేయితో కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది కదా. మొత్తం పట్టింది ముక్కలకు. ఇప్పుడు స్టిక్కు తీసుకొని స్టిక్కుకు పెట్టాలి. ఒక్కొక్క దానికి 2 పీసులు పడతాయి. చిన్నవి ఉంటాయి కదా స్టిక్స్ అనేటివి. అన్నీ అట్లనే పెట్టుకోవాలి. చిన్నగా ఉంటే 3 పీసులు, కొంచెం పెద్దగా ఉంటే 2 పీసులు పడతాయి స్టిక్కుకు. అవి సేమ్ అట్లనే పెట్టుకోవాలి. మొత్తం అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్లో దేవుకోవాలి. మనకి ఇస్తారు కదా స్టార్టర్స్, అట్లనే ఇస్తారు కదా పిల్లలు ఫంక్షన్లలో గిన. సిమ్ మీద కాలవాలి. ఎక్కువ మంట పెడితే లోపల కాలది చికెన్ అనేది. సిమ్ మీద కాల్చుకోవాలి, కడక్ వస్తుంది. కలర్ మంచిగా గోల్డెన్ కలర్ లాగా మంచిగా ఎర్రగా వస్తాయి. కలర్ కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, ఫుడ్ కలరు, అది ఆప్షన్ మీది. మొత్తం అట్లనే కాల్చుకోవాలి. జర టైం పడుతుంది కాలడానికి. చికెన్ స్టార్టర్స్ రెడీ అయినాయి. చేసుకొని దీన్ని చూసి టేస్ట్ చెప్పండి. ఇలా మన చికెన్ స్టార్టర్ రెడీ అయ్యింది. చూడటానికి క్రిస్పీగా, తినడానికి సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ టుగెదర్ విత్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.